హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరెలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఈ వ్లాగ్ వచ్చేసి సండే రోజనమాట. మార్నింగ్ అయితే ఇంక వాటరొస్తున్నాయనేసి బట్టలైతే వాష్ చేసేసి, ఇల్లంతా తుడిసేసి, అంతా క్లీనింగ్ చేసేసాను. ఎందుకంటే మా బుడ్డోళ్ళు ఇంకా అప్పటికి పడుకునే ఇంక లెగంగానే మా వారికైతే పాలు కాంచేసి ఇచ్చాను. ఇంకా ఆయనైతే తాగేసారనమాట. ఇంకా నేను ఇంకా సరే రన్నింగ్ వాటర్ వస్తున్నాయి కదా అని మార్నింగ్ 6 అయినా కానీ మాకైతే నీళ్ళు అయితే ట్యాంకీలో అంటే సింటెక్లో చాలా హాట్గా ఉంటాయండి. అసలు బాతింగ్ కూడా చేయలేము. సో అందుకని ఎప్పుడైతే రన్నింగ్ వాటర్ వస్తుంటాయో అప్పుడే ఇంకా బాతింగ్ అవన్నీ చేసి పెట్టుకొని నీళ్ళు కూడా పట్టి పెట్టుకుంటానమాట. పిల్లలు లేసిన తర్వాతకి స్నానం చేయడానికి ఇబ్బంది లేకుండా ఉంటుందనేసి. ఇంకా మార్నింగే 9 అలా అయ్యింది. ఇంకా ముందే మాకు ఈ మధ్యకాలంలో లైట్ అప్పుడప్పుడు కూడా కట్ చేస్తున్నారు. సరే అనేసి ఇంక నేనైతే చట్నీ ముందే పట్టేసాను. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు కరెంటు పోతుందో ఏటో అనేసి ఇంకొక సైడ్ ఇడ్లీ పెట్టేసి ఇంకా మిగతా పనులు అయితే స్టార్ట్ చేసేసాను. సో ఇక్కడ అండి మా ఏమంటారంటే కొన్ని రోజుల నుంచి మా వారికి అసలు ఒక నెలకి ఎక్కువనే అయిపోయింది. అసలు హాలిడే అంటే ఒక రోజు సెలవు కూడా దొరకడం లేదు. నార్మల్ అయితే శనివారం ఆదివారము ఇలాగ మా వారికి సెలవు దొరుకుతుంది. కానీ ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయిపోయిందో అప్పటి నుంచి ఇంట్లో ఒక గంట ఉండడానికి కూడా రెస్ట్ లేనంత టైం అయిపోయిందనమాట. అంత బిజీ. సో ఈ రోజే మా వారికి సెలవు ఇచ్చారు. సో అందుకనేసి అది కూడా సండే రోజు. నార్మల్ అయితే సండే స్పెషల్ ఉండదు, కానీ మాకు ఈరోజు స్పెషలే అయ్యింది. ఎందుకంటే ఒక నెల తర్వాత మా వారికి సెలవు దొరికినందుకు ఇంకా సరే అనేసి వేడివేడిగా ఇడ్లీలు చేసేసి ఇంకా మా వారైతే నేను ఒక సైడ్ ఇంట్లో పని చేస్తుంటే మా బుడ్డోడు అప్పటికి లేసాడనమాట. లేగిస్తే సరే అనేసి ఇడ్లీ అయితే ఇంకా సరే నువ్వు ఇడ్లీ చేస్తుండు, నేను పిల్లోడికి స్నానం చేయించేస్తాననేసి మా వారైతే ఇంకా స్నానం అయితే చేసేసారు. సో రాజస్థాన్లో అండి అప్పుడైతే కొన్ని రోజులు అంటే వర్షం పడినప్పుడు కొంచెం ఒక వారం రోజులు వెదర్ మంచిగా ఉంది. ఆ తర్వాత నుంచి ఇంకా ఎండలు బాగా పెరిగిపోయాయి అనమాట. ఇంకా సరే అనేసి ఇంకా శనివారం రోజు ముందే అంటే వెళ్ళి అక్కడ కూలర్ తెచ్చుకుందామని. ఎందుకంటే మా దగ్గర కూలర్ ఉంది. సో మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు తీసుకున్నాము. సో మనకు అక్కడ ఎండలకి ఈ ఎండలకి ఈ కూలర్ అసలు పనికి రాదనమాట. ఇంకా అప్పుడంటే మేము పాత క్వార్టర్లో ఉన్నప్పుడు అది కొంచెం చిన్న క్వార్టర్స్ కాబట్టి కొంచెం బాగా గాలి ఎఫెక్ట్ మంచిగానే ఉండేది, కూలింగ్. సరే ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం రూమ్స్ హాలు అంత పెద్దగా ఉన్నాయి కదా. సో ఇంకా చాలా ఇబ్బందిగా అయిపోతుంది అనేసి ఇంకా అసలు విపరీతంగా వేడి కూడా పెరిగిపోయిందండి. ఇప్పటికైతే 43 అయితే నడుస్తుందన్నమాట. సో మధ్యాహ్నం అయ్యేసరికి నైట్ అయ్యేసరికి కొన్ని రోజుల నుంచి అయితే నేను మా బుడ్డోడు పడుకోవడమే లేదు, అంత వేడిగా ఎక్కువైపోయింది. సరే అనేసి ఒక్క కూలర్ తెచ్చుకుందాం అనేసి వెళ్ళాము. తీరా చూస్తే ఇంకా మా ఆయన అసలు ఒకటి హాల్లో ఒకటి బెడ్రూమ్లో పెట్టుకున్నాము అనేసి ముందు రోజే తెచ్చుకున్నాం. చూడండి మా వారి వెనకాల కూలర్ ఉంది కదా, ఒక కూలర్ ఆల్రెడీ తగిలిచ్చేసామన్నమాట. సో ఇది బాల్కనీలో పెడదాము అంటే ఈ హాల్లో పెడదాము అనేసి అనుకున్నాము. ఏమంటే స్టాండ్ లేదనేసి పెట్టలేదన్నమాట. స్టాండ్ తెచ్చుకున్నాక పెట్టుకుందాం అనేసి అలాగే ఉంచేసాము. సో ఇక్కడ ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. మీ అందరికీ తెలుసు కదా మా వారు సోల్జర్ అనేసి, మా వారు ఎయిర్ ఫోర్స్లో చేస్తారు. సో ఇక్కడ మేము ఒక కూలర్ కనిపోయి సడన్గా మా ఆయన డెసిషన్ చేంజ్ చేసుకున్నాడు. సరే 2 తీసుకున్నామంటే సరే అనేసి ఒక్క కూలర్ వచ్చేసి 12,000 అన్నాడు. సరే 2 తీసుకుంటాము, ఇచ్చే రేటు చెప్పయ్యా అని అంటే అది కాస్త ఆయన 18,000 అన్నాడు. అట్లా కాదు ఇట్లా కాదు 16 అనేసి 1650 అంటే 6,500కైతే కుదిరించుకొని తీసుకున్నాము. వర్క్ చేస్తుందా లేదా అనేసి ఆయన ప్లే చేసి అంటే ఆన్ చేసి కూడా చూపించాడనమాట. గాలి అయితే బాగానే వస్తుంది. సో మనం వాటర్ వేసినప్పుడు వేయనప్పుడు కొంచెం తేడా అయితే ఉంటుంది కదా. సో మొత్తానికైతే క్యాష్ ఇచ్చేసి ఇంకా ఆటో అతన్ని కూడా వెంటనే పిలిచాడనమాట. వీళ్ళకి ఎందుకంటే ఇలాగా పెద్ద పెద్ద సామాన్లు ఉన్న వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటారు కదా. తీసుకెళ్ళాము. ఆ రోజు నైట్ అయితే మా వారు సెట్ చేసేసారు. సో నెక్స్ట్ డేకి అంటే నైట్ టైం అయితే కొంచెం చల్లగానే ఉంటుంది. మనకి మధ్యాహ్నం పూటనే కదా ఎక్కువ ఎండ ఉండేది. సో తీసుకొచ్చుకున్నాము. తెచ్చినాక సెట్టింగ్ చేసినాము, ఒక రోజంతా వాడినాము. కానీ రూమ్ అనేది అంత కూలింగ్ అని అనిపించడం లేదు మాకు. సరే అనేసి నెక్స్ట్ డే వెళ్ళి ఇంకా మా ఆయన ఏమనుకున్నాడో సరే ఒకసారి వెళ్దాం అతని దగ్గర మాట్లాడదాము, ఇలాగ కూలింగ్ సరిగా
కూలింగ్ అవ్వడం లేదు అనేసి అంటే, సరే అని వెళ్ళి అతనితో మాట్లాడి కూడా వచ్చాము. అతనేమన్నాడంటే, నేనైతే వాపస్ తీసుకోను అనంటే, ఎందుకు మేమేమి ఒకటి వాడుతున్నది మేము వాపస్ ఇవ్వడం లేదు కదా, వాడంది. సో మాకొద్దు అనేసి, అది కూలింగ్ అవ్వడం లేదు అని మా ఆయన చెప్పాడనమాట. లేదు నేను తీసుకోను అని అంటే, సర్లేనైనా నీకు ఒక 500 ఎక్కువ ఇస్తానులే, తీసేసుకో వెనక్కి అని మా ఆయన అంటే, లేదు నేను తీసుకోను, 1000 రూపాయలు ఇస్తే కానీ తీసుకోను అనేసి అన్నాడు. ఇదేంది ఇప్పుడు మేము ఏదన్నా పని చేయడం లేదు అని అంటే అది వేరు, కానీ మాకు కూలింగ్ లేదు అని అంటున్నాం. మనకి కూలర్లు వాడేది కూలింగ్ కోసమే కదండి. సో అది లేదు అనేసి అన్నాడు. ఇంకా నేను ఒక్కటే మాట అన్నాను, సోల్జర్స్కి మీరు ఇదేనా విలువ ఇచ్చేది? ఎందుకంటే ఈ జోధ్పూర్లో అంతా చాలా మటుకు సోల్జర్సే ఎక్కువ ఉన్నారండి. అందుకనే ఇక్కడ ప్రతిదీ కూడా ఈ రేట్ ఎక్కువ పెట్టి అమ్ముతారనమాట. సర్లే ఇప్పుడు మేము వాపసు ఒకటి తీసుకున్నాము, ఒకటి వెనక్కి ఇస్తున్నాము, రెండే అయితే వాపస్ చేయడం లేదు కదా. నేను ఒకటే మాట అన్నాను, సోల్జర్స్ అని సచ్చినప్పుడు స్టేటస్లు తగిలియడం కాదు, సెల్యూట్లు కొట్టడం కాదు నాయన, ఉన్నప్పుడు మనిషికి విలువ ఇవ్వండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎట్లా ఉంది, మీ ఇన్ని ప్రాణాలు కాపాడేది ఒక సోల్జరే కదా, ఇది నీకు తెలియదా అని పెద్ద ఆయననే అనమాట. ఒక్కటే మాట చెప్పాను నేను. అప్పుడు ఆయన కాంప్రమైజ్ అయ్యి, అది కూడా ఎంతసేపటికి చెప్పంగా లే నాకు 1000 రూపాయలు ఇస్తే కానీ నేను తీసుకోను అనేసి ఇలాగా మొండిగా వాదించినాడు. అంతేనాయన, మీరు మనుషులు ఉన్నప్పుడు విలువ ఇవ్వరు, సచ్చిన తర్వాతనే మీరు విలువ ఇచ్చేది, అప్పుడు కూడా స్టేటస్లో పెట్టుకోవడానికి సానుభూతి కోసం చేస్తారు. ఫస్ట్ మనిషి బ్రతుకున్నప్పుడు విలువ ఇవ్వండి అనేసి ఒకటే మాట అనేసి వచ్చేసానమాట. సరే అనేసి ఇంకా మేమైతే నెక్స్ట్ డేకి చూసారు కదా ఇందాక, ఇంకా ఆటో అతనికి కాల్ చేసేస్తే అతనికి రిటర్న్ ఇవ్వమని చెప్పేసామన్నమాట. సో అతనైతే తీసుకుపోయినాడు. సో మీరు కూడా ఎన్నో ఈ మధ్యకాలంలో ఒక డ్రైవ్లో మీరు చూసారు కదా, ఆపరేషన్ సింధూర్ నడిచినప్పుడు చాలామంది ఎవరైతే సోల్జర్స్ ఇంటికి వెళ్ళిపోయారో వాళ్ళందరూ వెనక్కి రావాలనేసి కాల్స్ అయితే వెళ్ళాయి అనమాట. సో చాలామంది వెనక్కి వచ్చారు. కొంతమందికి అయితే టికెట్లు దొరక అసలు నార్మల్ దాంట్లోనే అంటే ఒక్క బోగిలో 72-73 సీట్లేమో ఉంటాయండి. ఆ 72 సీట్లలో ఒక సోల్జరు, మీరు షార్ట్ వీడియో కూడా చూసింటారు, అది నా దగ్గర లేదంటే నేను చూపిద్దామనేసి అనుకున్నాను. అయితే అతనికి ప్లేస్ దొరకక వాష్రూమ్స్ ఉంటాయి కదా, అక్కడ అతను పడుకొని ఉన్నాడు. ఇలాగ కొన్ని వీడియోస్ ఈ మధ్యకాలంలో నేను చూశానమాట. ఒక అతను మేము ఉన్నాము, మేము చేస్తాము అని అంటే కొంతమంది వల్గర్గా, నేను ఇన్స్టాలో చూశాను ఆ వీడియో, అతన్ని ఎట్లా అంటే అట్లా తిట్టడము, మీకోసం మేము సేవ చేస్తే మాకు ఇచ్చే విలువ ఇదేనా అని అతనైతే కన్నీళ్ళు పెట్టుకున్నాడు అనమాట. సో ఎంతోమంది చనిపోయారో మీకు కూడా తెలుసు కదా. దాదాపుగా ఈ ఆపరేషన్ సింధూర్లో 10 మంది చనిపోయారు, ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్కరు. మన స్టేట్లో కూడా మురళీ నాయక్ అనే అబ్బాయి కూడా చనిపోయారు, అది కూడా మీకు తెలుసు కదా. సో అండి, నా నుంచి ఒక రిక్వెస్ట్, ఈ దేశాన్ని కాపాడేది సోల్జర్ మాత్రమే. మనందరం ప్రశాంతంగా పడుకోగలుగుతున్నాం, తింటున్నాం, లైఫ్ని హ్యాపీగా లీడ్ చేసుకుంటున్నామంటే ఒకరు మనకి కనపడకుండా మనకి ఒక అడ్డుగోడలాగా వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం ప్రశాంతంగా ఉంటాం. కానీ ఇది చాలామందికి తెలుసు, స్పెషల్గా చెప్పాల్సినది లేదు, కానీ అది ఎవరికి ఎలగడం లేదు. సో ఇంకా అది వాళ్ళ ఇష్టము. ఎందుకంటే నాకు ఆ రోజు చాలా బాధ అనిపించింది, అందుకనే నేను ఎందుకంటే నాకు మంచి అనిపించిన, బాధ అనిపించిన నేను మీతో షేర్ చేసుకుంటాను కాబట్టి ఈ విషయం మీకు చెప్పాలనిపించింది. సో అండి, ఇంకా కూలర్ అయితే పంపించేసాం కదా. మా చిట్టి తల్లికి అయితే ఐలో అంటే కంట్లో కొంచెం ప్రాబ్లం ఉందనేసి డాక్టర్ దగ్గర వెళ్ళి చూయించేసాం కదా. సో 15 డేస్ తర్వాత రమ్మన్నారు. మళ్ళీ వెళ్ళి చెకప్ చేసుకుంటే కొంచెం ఇన్ఫెక్షన్ ఉంది, సో ఈ డ్రాప్ చేంజ్ చేయండి అనేసి మళ్ళీ అయితే వేరే డ్రాప్స్ అయితే ఇచ్చారు. సో అండి, ఇది సండే రోజు, అప్పటికి 42 డిగ్రీస్ ఉంది ఎండ. అయితే మేము బయటకు వచ్చాం కదా, మా పిల్లలకి టోపీలు ఉన్నాయి కానీ ఇంకా అవి ఖరాబ్ అయిపోయినాయి అనమాట. సరే అనేసి మా అక్కుగాడికి చస్మా తీసుకొని మా చిట్టి తల్లికి, నాకి, మా ఆయన అదే అతను అంటున్నాడు సేలింగ్ చేసే అతను, మేడం మీరు కూడా తీసుకోండి అంటే, వద్దులేనైనా మా పిల్లలకు ఉంటే చాలు అనేసి ఇంకా పాపకి అక్కడ తీసుకుందాం అనుకున్నాం కానీ సరిగా నచ్చలేదన్నమాట. ఎండ అండి మామూలుగా లేదు. ఎందుకంటే చెప్పాను కదా, మా వారికి ఒక్క రోజు కూడా సెలవు దొరికేదే కాదు, ఆయన వచ్చే టయానికి హాస్పిటల్స్ ఉండేవి కూడా కాదు. సరే అనేసి ఉన్న ఒక్క రోజు కూడా రెస్ట్ అనేదే లేదు. పాపం మా ఆయనలాగా చాలామంది అప్పుడు ఎట్లా అంటే అసలు తినే టైంకి లేదు, పడుకునే టైం లేదు, అలాగ అయిపోయిందనమాట. సో ఇంకా ఆ రోజు కూడా మా కోసం టైం తీసి ఇంకా
ఏమంటారు ఫ్యామిలీతో కొన్ని కొన్ని టైం స్పెండ్ చేసే టైం కూడా ఉండదు. సో ఇలా ఉంటుందండి మా బిజీ లైఫ్, నాది కాదు మా వారిది. సో ఇంకా అక్కడ నుంచి అయితే క్యాపులు తీసుకొని మా వారికి కూడా ఈ సమ్మర్లో మాస్క్ టైప్ దొరుకుతుందనమాట. ఇంకా మధ్యాహ్నం డ్యూటీ నుంచి వస్తారు కదా, ఎండ ఎక్కువ తగలకుండా ఉండడానికి అవి అయితే తీసేసుకున్నాము. ఇంకా వస్తూ వస్తూ మా వారు సర్లే నువ్వు మజ్జిగ తీసుకోపో, ఎప్పుడు ఇక్కడే అనమాట మేము తీసుకొచ్చేది. సో మా పిల్లలు నా వెనకాల, నేను షాప్కి వెళ్ళానంటే నా వెనకెళ్ళినాయి. సరే అనేసి ఇంకా ఇద్దరికైతే ఇంకా కావాలి అని అంటే వాళ్ళకి ఇవ్వాల్సినవి వాళ్ళకి ఇచ్చేసి ఇంకా మా వారు మటన్ తేయడానికి షాప్కి వెళ్ళారు. వచ్చేసరికి ఇంకా నా పని అయిపోయినట్టు. ఇంటికి వచ్చేసరికి అప్పటికి 1 అయిందండి. ఎండకు వచ్చిన తర్వాత వంట చేయాలంటే మామూలుగా ఉండదు. సరే అని ఎంతో ఎంత కష్టపడేసి చూడండి 2:44 అయింది. అన్నము కూర చేసేసరికి పాపం మా పిల్లలు ఆకలి తట్టుకోలేక అమ్మ ఆకలి అవుతుందంటే సరే అనేసి ఇంకా నేనే మా వారు వాటర్ మిలన్ అయితే కట్ చేశారనమాట. సో పిల్లలైతే అదైతే తినేశారు. అసలు అండి ఆ రోజు ఎంత వేడి అనిపించిందంటే బయట నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో వచ్చి వంట చేసుకోవాలంటే చాలా ఇది అనిపిస్తుంది. సరే అనేసి ఇంకా మా పిల్లలకైతే ఇవి కావాల్సిందే. మేమైతే ముష్యంకలు అంటాము, ఈ గొట్టాల్లాగా ఉండేది. సో ఇంకా పిల్లలకి తినిపించేసి పడుకోబెట్టాను. ఇది ఈవినింగ్ అనమాట. ఇంకా ఇంట్లో కొన్ని సరుకులు లేవు తెచ్చుకోవాలి అని అంటే సరే అనేసి ఇంకా ప్రతిరోజు అండి ఈవినింగ్ మాకి 5 గంటలప్పుడు వాటర్ వస్తాయి. సరే అనేసి ఇంకా వాటర్ వచ్చినప్పుడే చల్లగా ఉంటాయి కదా, పిల్లలకైతే స్నానాలు చేసేసి నలుగురం స్నానాలు చేసేసి ఇంకా మా చిట్టి తల్లి బర్త్డే రోజు అయితే ఒకరు అంటే వేరే వాళ్ళ హస్బెండ్ డ్యూటీలో ఉన్నందుకు పాపం ఆవిడ గిఫ్ట్ తేలేకపోయారు. ఇంకా అదే రోజు ఈవినింగ్ వచ్చి పాపకైతే డాల్ తీసుకొచ్చారు. ఆడపిల్లలకి ఈ డాల్స్ ఒక్కటి ఉంటే చాలు ఇంకా ఫుల్ హ్యాపీ అనమాట. సో ఇంకా మేమైతే రిలయన్స్ మార్ట్కి అయితే వచ్చి కొన్ని ఫ్రూట్స్ అలాగే ఇంట్లో కొన్ని సరుకులు అయితే తీసుకున్నాము. మా పిల్లలు లోపలికి రాగానే అమ్మ ఐస్ క్రీమ్ అంటే సరే అనేసి ఇంకా వాళ్ళకి ఫస్ట్ ఐస్ క్రీమ్ తీసేసుకొని కొన్ని ఉరద్దాలు అవి ఇవి అయిపోయి ఉంటే అవన్నీ తీసుకున్నాను అనమాట. మీరే చూసారు కదండి మార్నింగ్ నుంచి ఎంత అంటే ఉన్న ఒక్కరోజు కూడా పాపం మా వారికి ఎట్లా గడిచిపోయిందో అర్థం కానట్లుగా అయిపోయింది. సరే ఇంకా నేనైతే ఒక సైడ్ ఏమేమి కావాలో అన్నీ బాస్కెట్లో వేస్తూ ఉంటే మా ఆయన బిల్ అయితే కట్ చేపిస్తున్నారు. సో ఇది మేము ఒక్కోసారి అయితే బయట నుంచి తెచ్చుకుంటా, ఒక్కోసారి లోపలని తీసుకుంటాం అనమాట. సండే కదా ఆ రోజు ఇంకా ఎక్కువ కొంచెం రష్గా ఉంది. మా బుడ్డోడికి ఇంకా ఐస్ క్రీమ్ దొరికింది అనేసి నీకు ఇది తీసుకో నాకు ఇది తీసుకో అనేసి అన్నాడనమాట. ఇంకా వస్తూ ఇంకా నీళ్ళు కూడా ఇంట్లో అయిపోతే ఆరు నుంచి నీళ్ళు పట్టేసుకొని ఇంటికైతే బయలుదేరి ఇంటికైతే వచ్చేసాము. ఇంకా మా బుడ్డోడు చూడండి బాగుంది కదరా బబుల్స్ ఇది వా సూపర్ ఉంది రోయ్ బబుల్స్. మిలేగా అబ్బా మా బుడ్డోడు చూడండి. మీకు కూడా కావాలంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అంట. బుడ్డోడా నువ్వు ఇచ్చి పంపిస్తావా అందరికీ? ఆఫ్టర్నూన్ ఇతనికి కాల్ చేసామన్నమాట, కొన్ని ప్లగ్గులు తగిలించాలి అని అంటే. అప్పుడు ఈయన వచ్చేసరికి 9:30 అయింది. ఆ టైంలో నేనైతే రోటీ చేసేసి ఇంకా నైట్ మేము పడుకునేసరికి 10:30, 11 అలా అయిపోయిందనమాట. సో ఇది అండి వ్లాగు. మరో వ్లాగ్తో మళ్ళీ కలుద్దాము. సో మీకు ఈ వీడియో నచ్చిందో లేదో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.